హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్కి బాగా విసుగ్గా చిరాగ్గా అండ్ బాగా బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది కదా. బయట ఎక్కడ తిరగకుండా ఇంట్లోనే కూర్చుని హ్యాండ్ పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నాను. అండ్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, సమ్మర్ క్లాసెస్ కూడా. ఇది పఫీ ప్రింట్. నేను దీన్ని ఎస్టర్డే నైట్ చేశాను అండ్ దీన్ని ఇప్పుడు ఫిల్లింగ్ వర్క్ చేస్తున్నాను పెయింటింగ్ తోటి, అక్రిలిక్ పెయింట్స్ తోటి. అక్రిలిక్ పెయింట్తో పెయింటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఐరనింగ్ అనేది చేయాలి, అప్పుడు ఫైనల్ లుక్ వస్తుంది. చూడండి, ప్రెజెంట్ ఇలా ఉంది. ఓకే, నేను డీటెయిలింగ్ ఇస్తూ వస్తున్నాను. జస్ట్ అప్లై చేసుకునేటప్పుడు దీనికి పెయింటింగ్ ఓన్లీ వన్ సైడ్కే రావాలి తప్ప రఫ్గా అప్లై చేయకూడదు. చక్కగా స్మూత్గా ఓన్లీ వన్ సైడ్కి. ఎందుకంటే మనం డీటెయిలింగ్ బ్రష్ మూమెంట్ ఎటైతే ఉంటుందో ఇది ఐరనింగ్ చేసేటప్పటికి అలాగా స్ప్రెడింగ్ అయిపోయినట్టుగా అయిపోతుంది. అందుకని నేను పైనుంచి కిందకి అట్లాగా జెంటిల్గా అప్లై చేస్తున్నాను, లైన్ బై లైన్, సైడ్ బై సైడ్ అన్నట్టు. అండ్ ఇవి మధ్యలో ఎలా గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని నేను అలాగే వదిలేస్తున్నాను. అంటే ఓన్లీ వైట్, ఈ పఫీ ప్రింట్ ఏదైతే ఉందో వైట్ కలర్లో దాన్ని కూడా కొంచెం లైట్గా వదిలేస్తున్నానండి, అటు ఇటు. చూసారా మీరు డీటెయిలింగ్స్? ఒకసారి క్లీన్ అబ్జర్వేషన్ చేయండి. అటు ఇటు వదిలేసేసి మిడ్ ఫినిషింగ్ ఒకటి చాలా చిన్నగా ఒక లైన్ వదిలేసేసి ఫినిషింగ్ ఇస్తున్నాను. అది ఎందుకు అంటారేమో, మనం ఐరన్ చేసినప్పుడు ఇది ఉబ్బుతుంది, పఫీగా కొంచెం స్వెల్లింగ్ అయినట్టుగా ఉబ్బుతుంది అనమాట. ఆ ఉబ్బేటప్పటికి ఆ అవుట్లైన్ ఏదైతే వైట్ ఉందో, మనం అవుట్లైన్ అనేది పెయింటింగ్ వేసినప్పుడు బ్లాక్ కానీ వైట్తో కానీ ఇస్తాం కదండి, అది ఇచ్చే పని లేకుండా ఇది అవుట్లైన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకని నేను కొంచెం దీన్ని వదిలేసేసి ఫిల్లింగ్ వర్క్ చేస్తున్నాను. ఫిల్లింగ్స్ కూడా చూడండి చాలా కేర్గాను, బయట అవుట్ స్ప్రెడ్డింగ్ అవ్వకుండా. అండ్ జస్ట్ ఒక వేలోనే వెళ్తున్నాను బ్రష్ తప్ప ఇలా రుద్దట్లేదండి. నేను బ్రష్ను కూడా స్టాండ్ మోడ్లోనే పెట్టి చేస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ అలా. ఓకేనండి. ఐరన్ చేయకుండా చూసారా, ఏదో నార్మల్గా వైట్ పెయింట్ తోటి మనం అప్లై చేసుకున్నట్టుంది డిజైన్ అంతా, ఏదో అంతే తప్ప మీకు ఉబ్బుగా హార్డ్గా ఉండటం కూడా లేదు. ఫ్యాబ్రిక్ చూసారా, ఫ్యాబ్రిక్ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. జస్ట్ దానిలో కలిసిపోయింది, జస్ట్ ఒక ప్రింట్ లాగా వచ్చిందనమాట. ఇది అప్లై చేయడం అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, అనదర్ వీడియో కూడా. ఐరనింగ్ చేసేటప్పుడు, ఐరనింగ్ చేస్తున్నప్పుడే అది ఎలా ఉబ్బుతుందో కూడా నేను మీకు చూపిస్తాను. పెయింట్ కూడా చూసారా, ఎక్కువ ఏం పట్టట్లేదు, తక్కువ పెయింటే పడుతుంది. ఎందుకంటే జస్ట్ మీరు అప్లై కోసమే కదా, ఫిల్లింగ్ వర్క్ ఒకటే చేస్తున్నట్టు. పింక్ కూడా అప్లై చేద్దామని పింక్ కలర్ తీసుకుంటున్నాను. అండ్ ఈ రోజ్ పెటల్స్ ఏ షేప్లో అయితే ఉన్నాయో అదే షేప్లో మీరు ఫిల్లింగ్ ఇచ్చేసేయండి. రఫ్గా లాగమాకండి, జస్ట్ అది ఏ స్ట్రక్చర్లో ఉందో అలానే మూవ్ చేసుకోండి బ్రష్ని.
మీరు రఫ్గా ఒకసారి చేసి చూడండి కావాలంటే దానికిను. అండ్ ఇంకొకటేమో స్ట్రైట్ వేలో మూవ్ చేసుకుంటారండి. దానికి దీనికి ఆఫ్టర్ ఫినిషింగ్ అంతా అయినాక మీకు వ్యత్యాసం తెలుస్తుంది రెండింటికి ఉన్న తేడా. పఫీ ప్రింట్ ఎలాంటి శారీస్ కన్నా యూజ్ చేయొచ్చండి. కానీ కెమికల్స్ మనం కలుపుకునేటప్పుడు అంటే మిల్కీ బైండర్ ఒకటి పఫీ బైండర్ రెండు మిక్స్ చేసుకునేటప్పుడు ఆ క్వాంటిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ క్వాంటిటీ ఎంత కలుపుకోవాలి ఏంటనేది తెలిస్తే, అండ్ ఫిక్సర్ ఒకటి అప్లై చేస్తాం కదా, సో ఫిక్సర్ కూడా ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎన్ని డ్రాప్స్ వేయాలి, అండ్ లేదు పిఎస్ బైండర్ కలుపుతున్నామా ఏంటి అన్నీ చూసుకోండి ఒకసారి. చూసుకొని లేకపోతే మొత్తం ఊడిపోతుందండి, ఉండదు. కెమికల్ పాళ్ళు కలపటం సరే మీకు వస్తే పఫీ ప్రింటింగ్, ఫాయిల్ ప్రింట్, జెల్లీ ప్రింట్ ఇవన్నీ మీకు వచ్చేసినట్టే ఇంకా. ముందు మెయిన్ కెమికల్ అవి 1:2 కలపాలా లేదా 1:3 కలపాలా అనేది ఒక ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే దాన్ని బట్టి చేయొచ్చు. అండ్ పఫీ ప్రింట్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ మీరు 9 to 10 days దీన్ని సోకింగ్ చేయకూడదండి. అసలు వాటర్లో దీన్ని పెట్టకూడదు. ఒక 10 days తర్వాత మీరు దీన్ని ఎలా అయినా సరే వాష్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కండిషన్ బట్టి వాషింగ్ మిషన్లో కూడా వేయచ్చండి, ఇబ్బంది లేదు. బట్ ఏంటంటే ఫాయిల్ ప్రింట్, పఫీ ప్రింట్ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళందరూ హ్యాండ్తోనే జెంటల్గా వాష్ చేసుకుంటారు. నన్ను అడిగితే అసలు అదే కరెక్ట్ ప్రొసీజరు. అండ్ కాస్ట్లీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా హై క్వాలిటీ అండ్ కాస్ట్ కూడా ఎక్కువ అని అనుకుంటేనే తప్ప ఫాయిల్ ప్రింట్కి పఫీ ప్రింట్కి వేయించుకోమాకండి. ఫాయిల్ ప్రింట్, పఫీ ప్రింట్, తాంజూర్ పెయింటింగ్, జెల్లీ ప్రింటింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే బాగా కాస్ట్ ఎక్కువ, ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎక్కువ అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి ప్రింటింగ్ వర్క్స్ చేయించుకోండి. ఎందుకంటే ఇవి కాస్ట్ ఎక్కువ అండి. శారీకి స్టార్టింగ్ వచ్చేటప్పటికే మీకు 4500, 5000 ఆ రేంజ్లో ఉంటుంది. తాంజూర్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ 8000, 10,000 ఆ రేంజ్లో ఉంటుంది. ఫాయిల్ ప్రింట్ అయితే 6000, 7000 రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ డస్ట్ కాస్ట్ ఎక్కువ అండి బాగా. కేజీ వచ్చేటప్పటికి 3000, 4000 దాకా ఉంటుందండి. క్వాలిటీ బట్టి ఉంటుంది. 2000కి కూడా దొరుకుతుంది. అది అసలు క్వాలిటీ ఆగదండి, మీరు వాష్ చేస్తేనే పోతుంది. 4000 అలాంటిది అయితే కనుక మీకు ప్యూర్ కంచిపట్టు చీరలకి జరీ వచ్చినట్టుగా వచ్చేస్తుందండి, యాంటిక్ జరీ లాగా. చాలా బాగుంటుంది. క్వాలిటీ బట్టే మెటీరియల్ కూడా ఛార్జ్ ఉంటుందండి. ఆ మెటీరియల్ మనం యూజ్ చేసిన దాన్ని బట్టే ఫ్యాబ్రిక్కి ఆగుతుంది కండిషన్. మనం ఎలా పడితే అలాగా ప్రింటింగ్ చేసేసినా కూడా కొన్ని ఫ్యాబ్రిక్ టర్న్ టు టర్న్ సూటబుల్ అవ్వలేదనుకోండి, మీరు ఎంత చేసినా కూడా అది బాగోదన్నమాట, సూటబుల్ అవ్వదు. ఇప్పుడు ఇదే పఫీ ప్రింట్ కాటన్ శారీస్కి చేయొచ్చు. కాటన్ శారీస్కి చేసేటప్పుడు చెమ్కీ అప్లై చేస్తాం, గోల్డ్ డస్ట్ చెమ్కీ, అండ్ ఇలా పెయింటింగ్ చేయము. అండ్ కాటన్లో కూడా చందేరి మల్ కాటన్ వచ్చేటప్పటికి బాగుంటుంది. దాని మీద పఫీ ప్రింట్కి ఇలాగా అక్రిలిక్ పెయింట్ యూజ్ చేస్తే బాగుంటుంది. లేదు అనుకుంటే సిల్క్ పెయింటింగ్ కూడా యూజ్ చేయొచ్చు.
నేను చూసారా పెటల్స్ ఎటైతే ఉన్నాయో అటు నుంచి డౌన్వర్డ్స్కి నేను స్ట్రోక్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఎటు పడితే అటు నేను దీన్ని అప్లై చేయట్లేదు. చూడండి, పైనుంచి కిందకు ఉంది పెటల్, అందుకని పైనుంచి కిందకే నేను దీన్ని స్ట్రోక్ ఇచ్చుకున్నాను.